రైట్, ఇవాళ ఉదయం నుంచి కూడా రామంతపూర్ లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. అయితే ఈ ఘటనలో ఇప్పుడు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు 6కు చేరుకుంది. స్పాట్ లోనే 5గురు చనిపోయిన విషయం తెలుసు మనందరికీ. అయితే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ దుర్ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ సంబంధిత అధికారులను కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అయితే ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. రైట్, రామంతపూర్లో ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలియజేయడానికి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. అక్కడ మనకు గ్రౌండ్ రియాలిటీ అందజేస్తారు. ఓ టు యు సాగర్. యశ్వంతి, రామంతపూర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మృతుల సంఖ్య 6కు చేరింది. గోల్నాకకు చెందిన గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిన్న ప్రమాద స్థలంలో జరిగినటువంటి ఘటన స్పాట్ లో 5గురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ అనే యువకుడు 21 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. నిన్న ఊరేగింపులో పాల్గొనడానికి వచ్చిన గణేష్ మొత్తం 9 మంది ఉంటే అందులో 6గురు మృతి చెందారు. ఇంకా 3 ఆసుపత్రిలో చికిత్స. అయితే బాధిత కుటుంబాలను ఆదుకునే వరకు, ఎందుకంటే విద్యుత్ శాఖతోనే వారంతా మృతి చెందారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలి. కుటుంబాలను ఆదుకునే వరకు మేము ఊరుకోం, ఖచ్చితంగా రోడ్డు పైన బైఠాయిస్తామంటూ ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం రామంతపూర్ లో సంఘటన స్థలం నుంచి వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. మెయిన్ రోడ్డు వైపు వెళ్లి వరంగల్ హైవేను దిగ్బంధిస్తాం, మేము హైవే ముందు బైఠాయిస్తామంటూ కూడా వాళ్ళు మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీస్తున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు యాదవ సంఘాల నేతలు, యాదవ సంఘాల ప్రతినిధులు, ఇటు స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు కూడా మేము మా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా స్పందించాలి. విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. 6 మంది కుటుంబాలను పొట్ట పెట్టుకున్న విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలంటూ వాళ్ళు మెయిన్ రోడ్డు వైపు, వరంగల్ హైవేకి సంబంధించినటువంటి రామంతపూర్ మెయిన్ రోడ్డు వైపు కూడా యాదవ సంఘాలు, స్థానికులు పరుగులు తీస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఉద్రిక్తత పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 6కు మృతుల సంఖ్య చేరింది. వందలాది మంది ఇప్పటికే ఈ కాలనీ వాసులు, యాదవ సంఘాలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఆ కుటుంబాలను ఆదుకునే వరకు ఫాలో అప్ చేయండి, లైవ్ లో అలాగే కంటిన్యూ అవ్వండి, విజువల్స్ కంటిన్యూ చేయండి. ఈ లోపు ఒకసారి సమ్అప్ చేద్దాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో రామంతపూర్ ఘటనలో ఇప్పుడు 6కు చేరుకుంది ఆ మృతుల సంఖ్య. నిన్న శోభాయాత్ర ఏదైతే జరుపుతూ ఉన్నారో ఆ సమయంలో హైటెన్షన్ వైర్లు తగడంతో స్పాట్ లోనే 4 చనిపోయారు. ఆ తర్వాత 1 చనిపోయారు. ఇవాళ మరికొద్ది క్షణాల క్రితమే మరొక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అక్కడ స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ బాధ్యులైన విద్యుత్ అధికారులు కావచ్చు, విద్యుత్ శాఖ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఎవరు బాధ్యులైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులంతా కోరుతూ ఉన్నారు. భారీగా ర్యాలీ కూడా చేపడుతున్నారు. ఆ హైవేని దిగ్బంధించడానికి అక్కడ స్థానికులందరూ, యాదవ కుల సంఘాల ప్రతినిధులు అందరూ కూడా బయలుదేరుతున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీలో చూస్తూ ఉన్నారు. నిన్న రామంతపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా అక్కడ చర్యలు చేపట్టారు. రైట్, మా ప్రతినిధి మాట్లాడతారు. ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారా? హామీ ఇచ్చే వరకు ఈ కుటుంబాలకు ఒక్కొక్కరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకు ఒక 50 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతకుముందు సీఎండీ హామీ ఇచ్చారు, ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలు మాట్లాడతోని బాధ్యత అని చెప్పి పోయాడు, కానీ హామీ ఇవ్వలేదు. ప్రభుత్వంతో నేను మాట్లాడతా అని చెప్తున్నాడు. ప్రభుత్వంతో మాట్లాడి నేను చేస్తున్నాడు. చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన ఎందుకు చేస్తాం? ఎంత నిర్లక్ష్యం భయ్, రామంతపురం మొత్తం నిర్లక్ష్యం. గోకులు నగర్ కానీ, రామంతపురం కానీ, ఓల్డ్ రామంతపురం కానీ స్తంభాలు చూస్తుంటే మొత్తం పాత స్తంభాలు. ఆ స్తంభాల వైరు చూడండి, 20 వేల నుంచి ఎవరు పట్టించుకోలేదు లేదు. డిప్యూటీ కమిషనర్ చెప్పినా, జిహెచ్ఎం చెప్పినా ఏ డిపార్ట్మెంట్ కూడా రాదు. కరెంటు వాళ్ళ వైఫల్యం అండి ఇది. 100% పొద్దున వైర్ అయిపోయింది. మన వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు తీయలేదు. మళ్ళీ నైట్ వాళ్ళు ఇంజూర్ అయ్యి హాస్పిటల్ పడ్డాక చచ్చిపోయినాక వచ్చి నైట్ వైర్ వేసి వెళ్ళిపోయారు. కరెంటు వాళ్ళ వైఫల్యము. దానికి మూల్యం చెల్లించుకోవాలి. న్యాయం జరగాలి కుటుంబాలకు. 6 కుటుంబాలు ఇలా చిన్న పిల్లలు, ఒక అబ్బాయికి 3 ఏళ్ల పెళ్లి ఉంది.
3 నెలల పాప ఉంది, ఒక అబ్బాయి పెళ్లి కాదు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూస్తారండి? ఇప్పుడు కరెంట్ వాళ్ళ వైఫల్యము కంపల్సరీగా మేము ఎంతవరకు అంతవరకు మా యువకులు అంతా వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు కూడా చిన్న పిల్లవాళ్ళు మేము పోయి గుద్దుకొని యాక్సిడెంట్ అయితే తప్పది. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పుడు మీతో మాట్లాడారు, కొంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. వచ్చి కొంత సాయం చేసి ఎవరి కోసం కొంత సాయం పుట్టిన అనుకుంటే అయిపోతుందా? కొంత సాయం ఏ రకంగా కొంత సాయం చేస్తారు మీరు? మా వాళ్ళకి అందరికి న్యాయం జరగాలి. ప్రభుత్వంతో చర్చించి మీకు కుటుంబాలకు న్యాయం చేస్తాం, కుటుంబాలకు ఎక్స్రేషియా ఉద్యోగం కావాలి, మంచిగా ఇంటికి 50 లక్షలు కావాలి కంపల్సరీ. తప్పు వాళ్ళది. మేము పోయి గుద్దుకొని యాక్సిడెంట్ అయితేనేమో మా పొరపాటు, కానీ మా వాళ్ళ పని చేయలేదు. రోడ్డు మీద పోతుంటే వచ్చిన వైరు కింద పడి మా పిల్లలు చచ్చిపోయి ఇవ్వాలి. పొరపాటు వాళ్ళది, వాళ్ళు తీయకపోవడం వల్లనే మళ్ళీ నైట్ దొంగలేకి వచ్చి వైరు వేసిపోయారు. ఎంతవరకు కరెక్ట్ అది? అందుకోసం ఇప్పుడు రోడ్డు మొత్తం జామ్ చేస్తారు మా పిల్లలు. దీన్ని ఈ విషయంలో వదిలిపెట్టలేదు. చూడొచ్చు మనం రామంతపూర్ మెయిన్ రోడ్డు వైపుకు ఇప్పటికే చేరుకున్నారు. మొత్తం ఇక్కడ స్థానికంగా ఉండే వందలాది మంది యాదవ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు, యువకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తామంటూ, ఇది రామంతపూర్ ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లాల్సినటువంటి ఇది వరంగల్ హైవే సంబంధించినటువంటి రోడ్డును కూడా వాళ్ళు పూర్తిగా దిగ్బంధించిన పరిస్థితి. ఖచ్చితంగా వారికి న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదలము. 6 మంది మృతి చెందారు. 6 కుటుంబాలకు కూడా న్యాయం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. వరంగల్ హైవే కావడంతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ఇది ఇక్కడ వాళ్ళు యాదవ సంఘాలు ఖచ్చితంగా వారికి న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. 6 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దిగి రావాలి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. సత్వరమే నష్టపరిహారం. 5 లక్షలతో సరిపోదు. ఇది ఖచ్చితంగా విద్యుత్ యంత్రాంగము వైఫల్యము. దీని గురించి మేము గ్రస్తారోపణ చేస్తున్నాం. ఇది ఎక్కడి దాకా కొనసాగుతుంది, కానీ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మేము అడ్డుకుంటాం, మా పోరాటం చేస్తామంటున్నారు పెద్ద ఎత్తున యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు. నిన్న ఇక్కడ పాల్గొన్నటువంటి కాలనీ వాసులు, స్థానికంగా ఉండేవారు కూడా పెద్ద ఎత్తున మెయిన్ రోడ్డు వైపుకు వచ్చారు. మెయిన్ రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం చేస్తామంటూ ఒక స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా మేము ఆందోళన చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. కొద్దిసేపటి క్రితం సీఎండీ కూడా తెగిపడిన విద్యుత్ తీగలను కూడా ఆయన పరిశీలించారు. వందలాది సార్లు కూడా మేము కాలనీలో విద్యుత్ సమస్య పైన అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేడం లేదు. ఆ వైరింగ్ కు సంబంధించి, ఎందుకంటే ప్రధానంగా నిన్న జరిగిన ప్రమాదంలో తెగిపడ్డ విద్యుత్ వైర్ల వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా యాదవ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి పైపింగ్ వేయకపోవడం వల్లనే, వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. 6 మంది మేము కోల్పోయాం. 6 మందిని. వారి కుటుంబాలు కూడా అనాథలు అవుతున్నాయి. వారికి న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా ఇటు ఆందోళన చేస్తున్నటువంటి యాదవ్ సంఘాల ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమతి, సాగర్, నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో సంతోషంగా శోభాయాత్ర జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అనుకోని ఘటన. ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీస్ అంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోయింది, వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా. అయితే ఇక్కడ సిచ్యువేషన్ కనుక ఒకసారి మనం చూస్తే, అన్ని శోభాయాత్రలు, మనం గణేష్ శోభాయాత్రను చూస్తూ ఉంటాం. గణేష్ శోభాయాత్రకి ముందుగా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుంటారు. అలాగే హైట్ కి సంబంధించి కూడా గతంలో ఇలాంటి ఘటనలు, విద్యుత్ ఘాతాలు జరిగాయి కాబట్టి హైట్ కి సంబంధించి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పోలీసులకి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు ఈ కృష్ణాష్టమికి సంబంధించి అలాంటివి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నియర్ బై పోలీస్ స్టేషన్ లో పోలీసు పహారా ఉందా? అలాగే ఇప్పుడు విద్యుత్ సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఆ విద్యుత్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? కొంతమేర ఇస్తామంటున్నారు, కానీ అసలు నిజంగా అక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అన్నది వాళ్ళ పైన మాట్లాడుతున్నారా? సుమతి, ఖచ్చితంగా జనరల్ గా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో, రామంతపూర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జనరల్ గా 30 ఏళ్లుగా కూడా నిర్వహిస్తున్నట్లు కూడా ఆ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. 30 ఏళ్లుగా ఈ ప్రమాదం జరగలేదు, కానీ నిన్న ఈ ప్రమాదం జరగడం అనేది విద్యుత్ తీగలు కిందికి ఉండడం, అది తెగిపడడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. 30 ఏళ్లుగా కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. జనరల్ గా వేడుకలు నిర్వహించేటప్పుడు స్థానిక పోలీసులకు పర్మిషన్ తీసుకుంటే వారి అనుమతి తీసుకుని నిర్వహిస్తాం. విద్యుత్ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా యాదవ్ సంఘాల నేతలు చెప్తున్నారు. సో నిన్న జరిగిన ఘటన 5 నిమిషాలు అయితే వాళ్ళంతా కూడా సుఖాంతంగా వాళ్ళ ఆ సంఘం వరకు కూడా వెళ్లేది ఊరేగింపు అంతా. కానీ ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడడం, ఆ ఐరన్
ఏదైతే ఊరేగింపు చేస్తున్నటువంటి రథానికి ఈ విద్యుత్ షాక్ తగలడంతో దాదాపు 9 మంది ఎగిరిపడ్డారు. అందులో 5 మంది స్పాట్ లో మృతి చెందారు. ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనరల్ గా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. విద్యుత్ శాఖ అధికారులు ఇలాంటి ఊరేగింపులు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మా కాలనీలో అనేక సార్లు మేము ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాం, ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశాం. 100 ఫిర్యాదులు చేసినా కూడా విద్యుత్ శాఖ అధికారులు స్పందించలేదు. విద్యుత్ తీగలు గతంలో తెగిపడి అనేక ప్రమాదాలు జరిగాయి, కానీ వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. వాటిని జాయింట్ చేసి వెళ్లిపోతున్నారు. సో జాయింట్ చేసి వెళ్లిపోవడం వల్లనే పలుమార్లు అవి మరోసారి కింద పడుతున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. నిన్న జరిగిన ప్రమాదంలో కూడా ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబాలకు 6 కుటుంబాలకు న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం సీఎండీతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అందులో ఉన్నటువంటి విద్యుత్ తీగల వైర్లు, తెగిపడ్డ తీగలను కూడా వాళ్ళు పరిశీలించారు. అయితే ఇప్పటికే ఆయన మాట్లాడుతూ కూడా చెప్పారు, సంబంధిత మంత్రులతో మాట్లాడి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేసుకుంటాం. ఈ ఘటన పైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తాం. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వహించినటువంటి వారిపైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో 11 kV విద్యుత్ తీగ యాదవ్ సంఘం తరఫు నుంచి అండి, యాదవ్ సంఘం తరఫు శోభయాత్ర బయలుదేరింది. కాదంటే శోభయాత్ర కూడా ఇవాళ కొత్త తీస్తలేము, 25-30 ఏళ్ళ తీస్తున్నాము. ఇందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు. ఇవాళ రెడ్డి సోదరులు 2 మరణించున్నారు. ఒక పద్మశాలి సోదరుడు ఉన్నాడు, పద్మశాలి సోదరుడు ఒక ఆయన మరణించాడు, యాదవ్ సోదరుడు 2 మరణించారు. ఇది కేవలం విద్యుత్ అధికారుల వల్ల తప్పిదం వల్లనే. వీళ్ళు రాత్రి ఇన్స్టెంట్ కాక ముందుకు వైర్ ఉండే, ఇన్స్టెంట్ అయినాక వైర్ లేదు. అదే వైర్ ఇన్స్టెంట్ కాక ముందు తీస్తే ఇవాళ 5 ప్రాణాలు బతికి ఉంటుండే. ఇవాళ వాళ్ళ కారణం వల్ల 5 కుటుంబాలు రోడ్ల పడ్డాయి. వాళ్ళ గవర్నమెంట్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగం, ఇంటికి 50 లక్షలు ఫిక్స్ చేసేదాకా మేము వదలమండి. ఏది వచ్చినా ఎవరైనా రాని. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారే దీని మీద ప్రత్యేక చర్య తీసుకోవాలి. మేము యాదవ్ మా యాదవ్ కుల పెద్దలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అందరు వస్తున్నారు. ఇవాళ ఇంకా కొద్దిసేపట్లో అందరు కూడా ఇక్కడ చేరుకుంటారు. మాట్లాడుతూ కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. మరి మీరు ఆందోళన సీఎండీ గారు ఏమన్నారు, నేను ఆఫీసర్ అండి, నేను ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి మీకు 100% న్యాయం జరిగే విధంగా నేను చూస్తాను. ఎందుకంటే నేను ఇలా అందరినీ చూసిన కాబట్టి, ఇక్కడ లోకల్ అన్ని చూసినా వీళ్ళకి న్యాయం జరగాల్సిందే, వీళ్ళకి న్యాయం చేపించే బాధ్యత నాది అంటే ఒక ఆఫీసర్ గా చెప్పిండు. అందరం నమ్మినాం, ఆయనను పంపించడం. ఆ న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకున్నది. చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకున్నది. అది కావాలండి. జస్టిస్ అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వందలాది మంది వరంగల్ హైవే రామంతపూర్ మెయిన్ రోడ్ వరకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు కూడా ఇప్పటికే దిగాయి. ఇక్కడ ఉన్నటువంటి వారిని ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వరంగల్ హైవే కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు పూర్తిగా 2 వైపులా బైఠాయించిన నేపథ్యంలో ఒకవైపు పూర్తిగా వారిని తొలగించారు, మరోవైపు పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో ఎందుకంటే వందలాది మంది ఇటు కాలనీ వాసులు, యాదవ్ సంఘాల నేతలు అంతా చేరుకుని ఇక్కడ బైఠాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కుటుంబాలకు న్యాయం చేయాలి, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ రావాలి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఘటన జరిగిన నేపథ్యంలో ఆ కుటుంబాలకు న్యాయం చేస్తామంటే ఒక స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము మాత్రం ఆందోళన అయితే ఉధృతం చేస్తామంటూ కూడా యాదవ్ సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాగర్, నిజంగా చాలా బాధాకరం. మనం ఉదయం నుంచి ఎంత మాట్లాడినా సరే ఆ మనుషులైతే మనం తిరిగి ఇవ్వలేం. కానీ ఇక్కడ కేబుల్ లైన్లకు, కేబుల్ వైర్లకు విద్యుత్ తీగలు తగలాయి కాబట్టి ప్రమాదం జరిగింది. డైరెక్ట్ గా విద్యుత్ తీగలు తగలలేదు అని చెప్పి ఇటు విద్యుత్ అధికారులు చెప్తున్నారు. అంటే ఒకరి మీద ఒకరు నెపం వేసుకునే పద్ధతి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు అవంతా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి ఇంటికో కేబుల్ ఉంటుంది. అలాగే హై టెన్షన్ వైర్స్, 11 kV హై టెన్షన్ వైర్స్ మీద నుంచి ఎంత పక్క నుంచిగా ఇళ్లు ఉన్నాయి మనం చూస్తున్నాం. ఈ ప్రమాదం కాకపోయినా ఏ ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంది. వీటన్నిటి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా? విశ్వమతి, ఖచ్చితంగా మనం రామంతపూర్ లో విద్యుత్ శాఖ అధికారులు పరిశీలిస్తున్న సందర్భంలో
స్థానికులు పెద్ద ఎత్తున ఆ కాలనీ అంతా తిప్పి విద్యుత్ శాఖ అధికారులకు అక్కడ ఉన్నటువంటి సమస్యను వివరించారు. 11 kV వైరు ఉన్నప్పుడు, భారీ విద్యుత్ తీగలు ఉన్నప్పుడు కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అవి చాలా కిందికి ఉన్నాయి. భారీ వాహనాలు వచ్చినప్పుడు కూడా అవి తగులుతున్నాయి. గతంలో కూడా కొన్ని తెగిపడ్డ ప్రమాదాలు జరిగాయంటూ కూడా స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు వివరించారు. అక్కడ ఉన్నటువంటి కాలనీ మొత్తం ఇదే సమస్య ఉందంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో సీఎండీ స్పందిస్తూ అక్కడ ఉన్నటువంటి వైరింగ్ ని మొత్తం చేంజ్ చేయాలని కూడా గతంలో 100 సార్లు ఫిర్యాదులు చేశారు. ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ కూడా స్థానికులు అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. అయినా కూడా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సీఎండీ సమక్షంలోనే ఆయనని నిలదీసిన పరిస్థితి. సో ఖచ్చితంగా విద్యుత్ శాఖ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైరింగ్ ని పూర్తిగా తొలగించాలి. అక్కడ ఉన్నటువంటి వైరింగ్ ని పూర్తిగా తొలగించాలి. ఏదైతే హై వోల్టేజ్ వైర్స్ ఉంటాయో వాటికి కొంత ప్రత్యేక పైపింగ్ ఏర్పాటు చేసి ఉంటుంది. సో ప్రత్యేక వైరింగ్ చేపట్టాల్సి ఉంటుంది. అవన్నిటిని కూడా చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ హైవేను దిగ్బంధం చేశారు. సో వారిని పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి, వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమతి, ఖచ్చితంగా కుటుంబాలకు న్యాయం చేసే వరకు అయితే మేము పోరాటం చేస్తామంటూ అటు యాదవ్ సంఘాల ప్రతినిధులు అయితే చెప్తున్నారు. సుమతి. రైట్ సాగర్, ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, హైవేని దిగ్బంధించారు. యాదవ్ కుల సంఘ నాయకులందరూ కూడా ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రామంతపూర్లో శోభాయాత్ర ముగిశాక రథాన్ని లోపల పెట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. ఇటు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి 5 అక్కడికక్కడే చనిపోయారని ఏసీపీ అంటున్నారు. ఉత్సవాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోన్న ఏసీపీ చక్రపాణితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్ చూద్దాం. రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో 5 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి సార్ ఉన్నారు. సార్, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఇలా జరిగింది? ఇది మనకు రామంతపూర్లో మనకు ఆర్టీసీ కాలనీలో మన యాదవ సంఘం వాళ్ళు ఒకటి కృష్ణాష్టమి పండగ సందర్భంగా ఒక చిన్న ప్రొసెషన్ చేస్తూ ఉన్నారు విగ్రహాన్ని పెట్టుకొని. అయితే రాత్రి నిన్న ఈవినింగ్ 8 o'clock నుంచి మనకు వర్షం పడుతూ ఉన్నది, ముసురున్నది. అయితే అందులో ప్రొసెషన్లో భాగంగా ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత కొద్దిగా జీపు ఏదైతే జీప్తో లాగుతూ ఉన్నారో ఆ జీప్ కొద్దిగా ట్రబుల్ ఇచ్చినందువల్ల జీపును పక్కన పెట్టేసి అందరు కలిసి చేతులతో నెట్టుతూ ఉన్నారు. రాత్రి అబౌట్ 11:30 ప్రాంతంలో వర్షం పడుతూ ఉన్నది. ఆ టైంలో నెట్టుతూ ఉన్న టైంలో మనకు పైన ఒక వైర్, ఎలక్ట్రిక్ వైర్కు ఈ టీవీ కేబుల్ వైరు హ్యాంగ్ అవుతూ ఉన్నది. ఆ హ్యాంగ్ అయ్యి దాని నుంచి కరెంటు పాస్ అయ్యి అది ఇక్కడ ఈ విగ్రహానికి సంబంధించి ఈ బ్రాస్ మెటల్కు అటాచ్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్యూషన్ అయ్యి అందరూ పడిపోయారు. అప్పుడు అందరినీ ఏడిఆర్ఎం మన మ్యాట్రిక్స్ హాస్పిటల్ రామంతపూర్కి షిఫ్ట్ చేశాము. షిఫ్ట్ చేసినంత డాక్టర్స్ చెక్ చేసి ఒక 5 మంది చనిపోయారని చెప్పారు. తర్వాత 4 members ఇంజూర్డ్ అంటే వివిధ మన వేరే మన అపోలో హాస్పిటల్ ఒకటి, తర్వాత యశోద హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి మిగతా వాళ్ళను ఇంజూర్డ్లను షిఫ్ట్ చేశాము. ఒకతను అక్కడనే ట్రీట్మెంట్ చేసుకొని నైటే డిశ్చార్జ్ అయ్యాడు. ఈరోజు ఇక్కడ పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి వచ్చాము. చేసిన తర్వాత పోస్ట్మార్టం అయిన తర్వాత వాళ్ళ బంధువులకు అప్పగించేసాము. ఇది ఆల్రెడీ కేసు కూడా రిజిస్టర్ చేశాము. ఘటన జరిగినటువంటి టైంలో ఎంతమంది ఉన్నారు అక్కడ? అక్కడ దాదాపుగా ఒక 30-35 members ఉంటారు. దాంతోపాటు మా పోలీస్ బందోబస్తు కూడా ఉన్నది. అక్కడనే ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయిపోయి వాళ్ళను కాపాడాలి. కరెంటు వైర్ తాకే చనిపోయారా? మరి ఇతర కరెంటు వైర్ కాదమ్మా, కరెంటు వైర్ పైన ఉన్నది. కరెంటు వైర్ పైన ఒక కేబుల్ వైర్, టీవీ కేబుల్ వైర్ వేలాడుతూ ఉన్నది. ఆ టీవీ కేబుల్ వైరు వేలాడి దాని నుంచి కరెంటు పాస్ అయింది. అది కరెంటు వైర్లు చాలా పైన ఉన్నాయి. అవి దానిపైన నుంచి టీవీ కేబుల్ వైర్ వేలాడడం వల్ల దాని నుంచి కరెంటు పాస్ అయ్యి టచ్ అయింది. సార్, వర్షాకాలం వస్తే ఇలాంటి ఘటనలు ఎక్కడొక్కడ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాబోయేది గణేష్ ఉత్సవాలు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం? అదేనండి, మేము గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్తో కూడా మేము అన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ వర్షాకాలంలో ఈ గణేష్ మండపాలలో, తర్వాత ఈ ప్రొసెషన్స్ టైంలో, విగ్రహాన్ని పెట్టే టైంలో కానీ, విగ్రహాలు తీసేసి 11 daysకి మనము తీసిన తర్వాత శోభాయాత్రలో కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము ఎలక్ట్రికల్ దీని ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము అందరికీ ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పాము కన్సర్న్ డిపార్ట్మెంట్కు. అదర్వైజ్ వాళ్ళు
కొంచెం ఏదైనా ఉన్నా కూడా మాకు కూడా ఇస్తే మేము కోఆర్డినేట్ చేసి అదేమైనా ఇబ్బందులు ఉంటే మేము అన్ని కంప్లీట్ చేస్తామని కూడా చెప్పాము. వాళ్ళకి అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి మనకు మండపాల్లో కూడా ఈ నాణ్యమైన ఈ కరెంటు వైర్స్ యూజ్ చేసి కనెక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది మేము అష్యూర్ చేసి చేసుకుంటాం. ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి నలుగురిలో ఒకరు మృతి చెందారు అని వార్తలు వినిపిస్తున్నాయి, వాస్తవమేనా? లేదండి, ఇంతవరకు అయితే ఏం కాలేదు. అది ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. వాళ్ళు ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నారు అంటున్నారు. అది మళ్ళీ ఒకసారి మేము హాస్పిటల్ వాళ్ళకి కన్సల్ట్ అయ్యి అది ఏదైనా ఉంటే కేసును నమోదు చేశారా సార్? చేస్తే ఎవరి మీద నమోదు? కేసు నమోదు చేసామమ్మా. అది మనకు 194 BNSSలో చేసాము. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోస్ట్మార్టం అయిన తర్వాత ఫర్దర్ చూసి చేస్తాం. రామంతపూర్లో జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే 5గురు మృతి చెందారు, మరొకరు మృతి చెందారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు అని చెప్తున్నారు. ఇప్పటికే కేసుని నమోదు చేసాం, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పేసి మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, గాంధీ హాస్పిటల్.